యెహోవా దేవునికి కనిపించిన వెంటనే ఆ శిక్షకి ప్రతీకారం వెంటనే వెళ్ళిపోయేది. అలాగే మనకిప్పుడు అట్లాంటి శిక్ష లేదు. మనం ఎగ్జాంపుల్‌గా మరి మందిరంలో ప్రత్యక్షపు గుడారంలో లేవీయులు తప్ప ఇంకెవరు యాజకత్వం చేయకూడదు. ఇప్పుడు వేరే వాళ్ళొచ్చి యాజకత్వం చేసినా ధూపార్తి వేసినా సరే స్పాట్‌లో వారికి ఏదో ఒక శిక్ష వచ్చేసేది. కానీ ఇప్పుడు ఎవరైనా యాజకత్వం చేయొచ్చు. ఏ విధమైన వారైనా, ఏ కులాల వారైనా, ఎటువంటి వారైనా సరే మరి యాజకత్వం చేయొచ్చు అని చెప్పి బైబిల్ సెలవిస్తుంది. ఇప్పుడు ఎవరు ఏం చేసినా కానీ శిక్షా విధి లేదు. అట్లాగే మరి దేవునిలోకి క్రీస్తు క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి క్రీస్తుని మనం అంగీకరించుకునేసరికి దేవుడు మనకిచ్చేటువంటి మొదటి సమస్య నుండి విడుదల ఏంటి అని అంటే పనిష్మెంట్ లేదు అనంటే ఏ సమస్య, ఏ శిక్షా విధి లేదు. ఎవరికి ఆ శిక్షా విధి లేదు?